యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, తన సన్నిధికి వచ్చిన బిడ్డల్ని ఏమాత్రం కూడా తృణీకరించే దేవుడు కాదు. ఆయన మందిర ఆవరణంలోని మేలు చేత తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఎవరిని తన ప్రార్థన మందిరంలో ఆనందింప చేస్తాడంటే, అక్కడ మనం చక్కటి మాటలు చూస్తుంటాం చూడండి. దేవుని నామాన్ని ప్రేమిస్తూ దేవునికి దాసులై ఉండి దేవుని పరిచర్య చేయాలని ఆశ కలిగి ఏ అన్యులైతే ప్రభు సన్నిధికి వస్తూ ఉంటారో, ప్రభు యందు ఆశ కలిగి తృష్ణ కలిగి ఉంటారో, దేవుడు ఆయన వారిని ఏం చేస్తాడంటే తన పరిశుద్ధ పర్వతానికి తోడుకొని వచ్చి ఆయన తన ప్రార్థన మందిరంలో ఆనందింప చేస్తాడు. ఎలా అంటే, మనం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఉత్తరం ఇస్తాడు, మన అక్కర్లన్నీ తీరుస్తాడు, మన పక్షాన ప్రభు జయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా దేవుని మందిరంలో చాలా మంది ఆనందించలేకపోతున్నారు. ఈరోజు ప్రభు సన్నిధిలో నువ్వు ఆనందించాలి అంటే దేవుని నామాన్ని ప్రేమించే వారిగా, ఆయన నిబంధనను నువ్వు గాయకునే వారిగా ఉండి ప్రభు పరిచర్య చేసేవారిగా మీరు ఉండగలిగినట్లయితే దేవుడు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు నుంచి అలా ప్రయాసపడండి, ప్రభు పరిచర్యలో వాడబడండి, ప్రభు నిబంధనను గాయకూడండి, దేవుని ప్రేమించే వారిగా ఉండండి. దేవుడు నిశ్చయంగా తన ప్రార్థన మందిరంలో మిమ్మల్ని ఆనందింపచేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.